మట్టితో చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించి 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు ఇలా 21 రకాల పత్రితో పిండి వంటలతో ఆ గణనాయకుడికి పూజలు చేసి వినాయక నిమజ్జనం చేయడం మన అందరికీ తెలుసు. మామూలుగా అయితే వినాయకుడు మట్టి విగ్రహమే కానీ మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు చేస్తాం కాబట్టి ఇలా ఆధ్యాత్మిక దృష్టితో చూస్తున్నప్పుడు పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మనం పూజలు చేయకపోయినా అందులో పరబ్రహ్మం ఉంటాడు. మరి పూజలు చేసి నైవేద్యం చేసి భక్తి శ్రద్ధలతో కొలుచుకున్న ఆ వినాయకుడిని లయం చేయకుండా అలా విడిచిపెట్టవచ్చా అంటే లయం చేయాల్సిందే అని చెబుతున్నారు వేద పండితులు. లయం అంటే ఆత్మను విశ్వాసంతో ఐక్యం చేయడం, అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం, అంటే ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే చేర్చడం అని అర్థం. అదే పరబ్రహ్మ తత్వం. ఋతుధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ. వేసవి తాపం తగ్గి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకొని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళం వెదజల్లుతుంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడి అధిపతి అయిన హస్త వినాయకుని జన్మ నక్షత్రం. బుధ గ్రహానికి ఆకుపచ్చ అంటే ఇష్టం. అలాగే వినాయకుడికి కూడా గడ్డి జాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనను గరికతోనూ వివిధ ఆకులతోనూ పూజిస్తాం మనమంతా. వినాయకుడి ప్రతిమలను ఒండ్రు మట్టితో తయారు చేస్తారు. వర్ష ఋతువులో జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి కాబట్టి ఆ మట్టిని తాకినా ఆ మట్టితో ప్రతిమలు చేసిన మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. అయితే 3, 5 రోజులు లేదా 10 రోజుల వరకు పూజలందుకున్న వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వెనుక ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ నిర్జీవ పదార్థము మధ్యలో ఎంత వైభవంగా ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేస్తారు. పూజలో వినాయకుడికి ఉపయోగించిన పత్రి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి మరియు భూదేవి ప్రసాదించినవి కాబట్టి వాటిని కూడా నిమజ్జనం చేస్తారు. అలా వినాయక విగ్రహం నీటిలో ప్రయాణించి పరబ్రహ్మ రూపమైన మట్టిలో కలిసిపోతుంది. ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉన్న అసలు రహస్యం.